నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు 18వ తారీఖు చంద్రగ్రహణం చూపిస్తోంది. ఇది ఎవరెవరికి దీనివల్ల ప్రభావం ఉండబోతుంది? అసలు ఇండియాలో ఉందా? టైమింగ్స్ ఏంటి గురుగారు? తప్పకుండా అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే టైమింగ్ అడిగారు కాబట్టి ఉదయం 6:12 నుంచి 10:17 వరకు గ్రహణం ఉంటుంది. ఉదయం పూట. ఓకే. కాబట్టి ఎప్పుడైనా పగలపూట వచ్చే గ్రహణం ఇండియాలో కనబడదు, పాక్షికంగా ఉంటుంది. సో మన ఇండియాలో ఫస్ట్ అది కనబడడం చాలా తక్కువ, పాక్షిక గ్రహణం అంటారు దీన్ని. ఇది బయట దేశాల్లో అమెరికన్ కంట్రీస్ అటు సైడ్ కనిపిస్తుంది. ఇది ఓకే, వాళ్ళకి ప్రభావం, వాళ్ళకు ఉంటుంది ప్రభావం. మనకు ప్రభావం ఉండదా అంటే కొంత ఉంటుంది. ఆ కొంత ఏ రాసుల వారికి ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవాలి. ఒకటి, మనకి మహర్షి ఈ గ్రహణం అనేటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో దీని ఒక యోగంగా చెప్పాడు. ఎందుకు అంటే ఇప్పుడు చూడండి, మనం ఒకరోజు పూజ చేస్తే 1000 రోజులు పూజ చేసే ఫలితం వస్తుందంటే చేస్తామా చేయమా? చేస్తాం. 1000 రోజులు అంటే ఏంటో 3 సంవత్సరాలు పూజ చేసే ఫలితం ఒకరోజు చేస్తాయి. మరి ఒక్కసారి మంత్రం చదివితే 1000 సార్లు మంత్రం కలిగిన ఫలితం వస్తుంది గ్రహణ సమయంలో. అలాంటప్పుడు ఆ సమయాన్ని మొత్తం మీరు కనుక ఉపయోగించుకోగలిగితే, ఆ సమయాన్ని దాని పునశ్చరణ సమయం అంటారు. మీరు ఇన్ని రోజులు ఏదైతే మంత్ర జపం చేశారో అది చేసిన ఫలితం ఒకటి వస్తుంది, ఒకసారి చేసిన ఫలితం 1000 సార్లు వచ్చే ఫలితం వస్తుంది. అందుకే మహర్షులు మన దాన్ని ఒక యోగము అన్నారు గ్రహణాన్ని కూడా. మీరు కనుక ఆ సమయంలో కూర్చొని చక్కగా మీకుండే ప్రాబ్లంని బట్టి కనుక మీరు మంత్ర సాధన కనుక చేయగలిగితే, ఉదాహరణకి వాళ్ళ రేపు అందరికీ అప్పులు పెరిగిపోయాయి బాగా, ఎవరు చూసినా అప్పు అప్పు అప్పు. ఓం అపర్ణాయే నమః అని అమ్మవారిని శ్రద్ధగా చేయండి. ఖచ్చితంగా మీ అప్పుల యొక్క బాధలు అమ్మవారి అనుగ్రహంతో మీకు కొత్త కొత్త ఛాన్సెస్ వస్తాయి. ఇప్పుడు చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే, ఇలా చేస్తున్నాను అలా డబ్బులు పైనుంచి పడాలనుకుంటారు, అలా పడతాయి. మనుష్య రూపంలోనే వస్తాడు మీకు అవకాశం ఇవ్వడానికి భగవంతుడు ఎప్పుడు కూడా. మీరు చేస్తున్న జాబ్లో ఇంకొక మంచి జాబ్కి వెళ్ళే యోగం కలుగుతుంది, మీ టాలెంట్స్ పెరగవచ్చు. అలాగా జాగ్రత్తగా కొన్ని రోజులు కొన్ని నెలలు ఆ రకంగా మీకు తీరుతుంది. కానీ ఇలా చేయగానే అలా నెక్స్ట్ డే ఏది నాకు అప్పు తీరలేదు అనుకోవడం కాదు. అలా ఏంటంటే ఇప్పుడు మనకి ఉద్యోగం లేదు, ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః. లేదా సంతానం లేదనుకోండి, జయ గురుదత్త శ్రీ గురుదత్త. లేదా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః. ఇది చేసుకోవాలి. అది గ్రహణ సమయంలో మనం వాడుకోవాలి. లేదా ఓం నమో నారాయణాయ, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే చేసుకోవచ్చు. ఇలాగ మనం మన ఇష్టం, మన ఇష్టదైవము ఓం నమో వెంకటేశాయ అనుకోవచ్చు, చేసుకోవచ్చు. లేదా లలితా సహస్రనామాలు పూర్తిగా మనం జపం కూడా చేసుకోవచ్చు. అయితే ఇది ఒక్కొక్క లగ్నం లేదా లగ్నం తెలియని వారి రాశి వారికి ఒక్కొక్క ఎఫెక్ట్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క గ్రహణం మీనరాశిలో జరుగుతుంది. ఓకే. మీనరాశిలో ఎప్పుడైతే గ్రహణం జరుగుతుందో మీన రాశి వారికి, కర్కాటకం వారికి, వృశ్చికం వారికి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. ముందు వెనక రాశులు అంటే మేషము, ఆ యొక్క కుంభరాశి వారికి కొంత యావరేజ్ ఎఫెక్ట్ ఉంటుంది. అయితే ఇందులో కూడా ఎవరెవరికి వేటి మీద ఎఫెక్ట్ ఉంటుంది, వేటి విషయంలో జాగ్రత్తగా ఉండాలనేది ఒక లెక్క ఉంది. ఇప్పుడు మనం మీనం నుంచి తీసుకున్నట్లయితే మీన రాశి వాళ్ళకి జరుగుతుంది కాబట్టి మీనం వాళ్ళకి ఇమాజినేషన్స్, అమ్మో ఏం జరుగుతుందో అనేటువంటిది ఒక భ్రమ. అదేవిధంగా కొంత సంతాన విషయంలో, ఆలోచన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. జరుగుతుందేమో ఊహించుకుంటూ వీళ్ళు తప్పుడు డెసిషన్స్ తీసుకుంటారు. మేషం వారికి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో జాగ్రత్త పడాలి. అదే వృషభం వారికి కనుక తీసుకుంటే, వృషభం వారికి లాభస్థానంలో గ్రహణం చాలా మంచిది, అన్ని రకాల లాభాలు ఇస్తుంది. కాకపోతే అత్యాశ కొద్దీ ఏదో ఇంకెక్కువ పెద్ద లాభాలు వస్తాయనేటువంటి అత్యాశ దారిలోకి మాత్రం వెళ్ళకూడదు. ఓకే. మిథునం వారికి ఉద్యోగ సంబంధించిన విషయంలో బాగుంటుంది. కానీ ఎక్కడైనా చూడండి, వాళ్ళ రేపు ఎవరో తెలిసిన వ్యక్తి ఉన్నాడు, గవర్నమెంట్లో మీకు డబ్బులు కడితే ఇప్పిస్తాడు, అటువంటి జోలికి వెళ్ళకండి. ఎందుకంటే 2వ అధిపతి అయినటువంటి చంద్రుడు రాహుతో కనెక్టివిటీ పెట్టుకున్నాడు కాబట్టి అది గ్రహణ సంబంధంగా అది ఎఫెక్ట్ ఇస్తుంది. అక్కడ ధనాన్ని ఎవరికైనా ఇచ్చేటప్పుడు, అందులో ముఖ్యంగా ఉద్యోగం కోసం ధనాన్ని ఇచ్చేటువంటి విషయాల్లో ఓకే అది చూసుకోండి. అలాగే కర్కాటకం నెక్స్ట్ రాశి వాళ్ళు లాంగ్ జర్నీ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇదంతా ఎంత పీరియడ్ ఉండాలి? 40 days ఆఫ్ స్పాన్ గ్రహణం నుంచి జాగ్రత్త తీసుకోవాల్సింది. సో లాంగ్ జర్నీస్ చేసేటప్పుడు, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ మీ కార్డు ఎవరికైనా వాడుకోవడానికి ఇవ్వడం ఇట్లాంటివి చేయకండి ఈ 40 days. కర్కాటకం వారు. సింహం వారికి ఒక రకంగా మంచిదే, కానీ కాస్త వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇక కన్యారాశి వారికి కనుక చూసుకున్నట్లయితే, కన్యా లగ్నం వారి రాశి వారు ఈ 40 days వివాహ నిర్ణయాలు,
పార్ట్నర్షిప్స్ రిలేటెడ్ సంబంధించినటువంటివి చేయకూడదు అనేటువంటిది స్పష్టంగా చూపిస్తుంది. తులారాశి ఆర్ తులాలగ్నం వారికి చాలా మంచిది, ఎందుకంటే 6వ స్థానంలో గ్రహణం అనేటువంటి చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. ఓకే, అండ్ అలాగే శత్రువుపై జయాన్ని ఇస్తుంది 6వ స్థానంలో గ్రహణ సంచారం జరిగేటప్పుడు, అది మంచిదే. వృశ్చికం వారు మాత్రం కాస్త సంతానం పొందేటువంటి క్రమము, అదేవిధంగా గర్భవతులు కాస్త జాగ్రత్తగా ఉండాలి వృశ్చికం వారు. ఓకే, ఇక ధనస్సు వారు ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు అండ్ అలాగే ఏదైనా ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు తల్లిగారి ఆరోగ్య విషయంలోనే జాగ్రత్తగా ఉండాలి. మకరం వారు కనుక చూసుకున్నట్లయితే మకర రాశి వారికి పర్టికులర్గా ఇక్కడ మీకు చూపించేది 3వ స్థానంలో గ్రహణం చాలా మంచిది. ధైర్య సాహసాలతో ఏదైనా పని చేయగలుగుతారు, చాలా మంచిది. కాకపోతే కొంచెం అగ్రిమెంట్స్ కమ్యూనికేట్ చేసేటప్పుడు కొంత జాగ్రత్త వహించాలి. ఇక కుంభం వారికి ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎవరికైనా డబ్బులు ఇస్తున్నాము, ఈ 40 రోజులు గ్రహణం 18వ తేదీ అవుతుందంటే అక్కడ నుంచి 40 days అంటే ఆల్మోస్ట్ మనకి ఇది సెప్టెంబర్ మాసం కదా, అక్టోబర్ ఎండింగ్ వరకు అనుకోండి, ఆల్మోస్ట్ జాగ్రత్తగా ఉండాలి. అయితే గ్రహణం అయిపోయిన తర్వాత దానం ఇవ్వాలనుకునేటువంటి వారు ఏమి ఇవ్వాలి అని చెప్పి చూసుకున్నట్లయితే బియ్యము, గోధుమలు 1 కిలో తీసుకోండి. అలాగే మినుములు, ఉలవలు, ఈ 4 పదార్థాలతో పాటు ఒక ఇత్తడి చిన్న ప్లేట్ దొరుకుతుంది, దాంట్లో నెయ్యి, స్వచ్ఛమైన ఆవు నెయ్యి పెట్టి, ఒక ప్యాకెట్తో కూడా పెట్టచ్చు, నో ప్రాబ్లం. ప్లస్ ఇంకేదైనా పప్పులు, బియ్యం కూడా పెట్టచ్చు దాంతోపాటు. ఓకే, ఇవన్నీ కలిపి దక్షిణతో పాటు మీరు సూర్య చంద్ర ప్రతిమలు, నాగ ప్రతిమ, వీటిని కలిపి పురోహితుడికి ఆ రోజు దానంగా ఇవ్వాలి. ఇచ్చినట్లయితే దోషం అనేటువంటిది పరిపూర్ణంగా తగ్గుతుంది. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.